అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనికి గాను శ్రీమతి వి జ్యోత్స్న గారు, చిరంజీవి వైష్ణవి చెన్నగిరి గారు, చిరంజీవి వంశిక వాగ్దేవి గారు అన్నదాతగా వివరిస్తున్నారు. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశ వయోవృద్ధులకు ఆకలి తీర్చడానికి మరియు శ్రీమతి వి జ్యోత్స్న గారి భర్త గారు క్రీస్తు శేషులు శ్రీ పి వాసుదేవరావు గారి 4వ సంవత్సరం సందర్భంగా ఆబ్దికం సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా మరియు 4/9/2025 నాడు చైత్రమాస ద్వాదశి రోజు వారి జ్ఞాపకార్థంగా ఈ అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. క్రీస్తు శేషులు కీర్తి శేషులు శ్రీ వాసుదేవరావు గారికి నమస్సుమాంజలి తెలుపుతూ వారి ఆత్మకు శాంతి కలగాలని, వారికి స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ ఈరోజు వారికి నైవేద్యం సమర్పించి వారి ఆత్మకు శాంతి కలగాలని, వారికి స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ వారికి నమస్సుమాంజలి తెలుపుతూ వారి కోసం ఒక 2 మాటలండి. మా హృదయ పలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, మీరే మార్గదర్శి. ప్రేమ అనురాగాలతో వెలుగునిచ్చి జీవన జ్యోతి వరకు ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులు అర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మంచితనానికి మారు పేరుగా కలమషమెరగని మంచి మనసుతో ఆప్యాయత అనురాగాలతో ఎదుటి వారి మొహంలో చిరునవ్వు పోయిస్తూ అందరి ఉదయంలో నిలిచి మీరు భౌతికంగా మా నుండి దూరమై మీ మధుర స్మృతులతో సదా పదిలంగా మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మీ ఆశీస్సులు మీ కుటుంబ సభ్యులకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ క్రీస్తు శేషులు పి వాసుదేవరావు గారికి నమస్సుమాంజలి. అలాగే వారి కుటుంబ సభ్యులందరికీ శ్రీమతి జ్యోత్స్న గారికి, చిరంజీవి వైష్ణవి చెన్నగిరి గారికి, చిరంజీవి వంశిక వాగ్దేవి గారికి, బురుగు భిక్షమయ్య గారికి, శ్రీమతి రమా గారికి, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు, దీర్ఘాయుష్మాన్ భవ. ఆ దేవుడి దీవెనతో పాటు 65 మంది ఆశీస్సులు, మీకు పితృదేవతల ఆశీస్సులు, ముక్కోటి దేవతల దీవెనలు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ దీర్ఘాయుష్మాన్ భవ. శ్రీమతి రమా గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైత్తనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి దీవెనలు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ మీరు నిండు ముత్తైత్తనం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వివరిస్తున్న మా తండ్రి లాంటి పెంటయ్య గారికి, పుష్పలీలమ్మ గారికి పాదాభివందనం చేస్తూ గత 7 సంవత్సరాల నుండి ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వివరిస్తూ 3 పూటల కడుపు నిండా అన్నం పెట్టాలని ఒక సంకల్పంతో ముందుకొచ్చి తను చేస్తూ తను 100 మందితో 1000 మందితో చేయిస్తూ ఈరోజు ఒక అన్నదాన కార్యక్రమమే కాకుండా మరియు వీళ్ళకి మెడికల్ పరంగా ఎంతోమంది వ్యాధిగ్రస్తులకు నెలకు సరిపోయే మందులు, అలాగే గ్రాసరీస్ రూపాన, రెంట్ రూపాన, కరెంటు బిల్లు రూపాన, మిల్క్ బిల్లు రూపాన, అలాగే మరియు ఈ ఆశ్రమానికి మరియు అంబులెన్స్ రూపాన ఇలా పోతే ఎన్నో రకాలుగా ఒక తండ్రి పాత్ర పోషిస్తూ ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కువ వివరిస్తూ ఇప్పుడు శాశ్వత నివాసం కోసం 300 గజాలు కూడా తీసుకోవాలి అని చెప్పేసి ఒక సంకల్పంతో ముందుకు వచ్చి మరియు ఇది అగ్రిమెంట్ దానికి కూడా రావడం జరిగింది. మరియు దీనికి శాశ్వత నివాసం కోసం కూడా తను ఎన్నో రకాలుగా చేస్తూ తను 100 మందితో చేయిస్తూ ఈరోజు ఈ అనాథలకి అండగా ఉంటున్న పెంటయ్య గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా దీర్ఘాయుష్మాన్ భవ. శ్రీమతి వి జ్యోత్స్న గారు, చిరంజీవి వైష్ణవి చెన్నగిరి గారు, శ్రీ వంశిక వాగ్దేవి గారు మీరు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. ఈరోజు అన్నదానానికి మేము చేసిన వంటకాలు స్వీట్ బాదుషా, ఫ్రూట్స్ వాటర్ మిలాన్, రైసు, అలాగే క్యాబేజీ కర్రీ, అలాగే బెండకాయ కర్రీ, అలాగే సాంబారు. అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ. ఏమైంది